వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బోర్డ్. అసలేంటి ఎబోలా? ఎక్కడ పుట్టింది? ఎలా పెరిగింది? ఇప్పుడు ఎందుకు ఇలా విస్తరిస్తోంది? ఎలాంటి పరిస్థితుల్లో ఇది వ్యాప్తి చెందుతుంది? ఇప్పటి వరకు ఎన్నో వైరస్లను చూసిన ప్రపంచం, ఆధునిక వైద్య శాస్త్రం ఈ ఎబోలాను చూసి ఎందుకు వణికిపోతోంది? ప్రపంచాన్ని శాసించేంత భయంకరమైన లక్షణం ఈ వైరస్లో ఏముంది? ఆఫ్రికాను కబళించేస్తోంది. అమెరికాలో కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు భారత్ను భయపెడుతోంది. ప్రస్తుతానికి ఈ వ్యాధికి పూర్తి స్థాయి చికిత్స లేదు. నివారించే వ్యాక్సిన్లు కూడా తయారు చేయలేదు. 4 దశాబ్దాల కిందట బయటపడ్డ ఈ ఎబోలా ఈ ఏడాది మాత్రం మరణ మృదంగం వాయిస్తోంది. దేశ విదేశాలకు విస్తరిస్తూ మానవ జాతిని అంతం చేస్తాను అన్నట్లుగా భయపెడుతోంది. ఎబోలా సోకిందని తెలిసేలోగానే పరిస్థితి చేయిదాటిపోతుంది. ఈ ఎబోలా ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ కాదు. 1976లో కాంగోలో దీని లక్షణాలు బయటపడ్డాయి. అప్పట్లో ఎబోలా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఈ వైరస్ బారిన పడి 10ల సంఖ్యలో తొలిసారి మరణాలు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్ కు ఎబోలా వైరస్ అని పేరు పెట్టారు. ఈ ఏడాది ఇది ఆఫ్రికా వ్యాప్తంగా 280 మంది ప్రాణాలు తీసింది. కానీ అప్పట్లో రవాణా సౌకర్యాలు, విదేశీ ప్రయాణాలు పెద్దగా లేకపోవడంతో ఈ వైరస్ ఆఫ్రికాకే పరిమితమైపోయింది. ఇది మొట్టమొదట 1976 సంవత్సరంలో కాంగో అనే ప్రాంతంలో ఎబోలా అనే నది పక్కన మొట్టమొదటి కనిపెట్టడం జరిగింది. అందుకే దాన్ని ఎబోలా ఫీవర్ అని చెప్పడం జరిగింది. ఈ ఎబోలా అనేది ఒక వైరస్ వలన వస్తుంది. అది సాధారణంగా ఫైలోవిరిడే అనే గ్రూప్కి చెందిన వైరస్ వలన వస్తుంది. ఈ ఫైలోవిరిడేలో దాదాపు 5 రకాల వైరస్ ఉంది. ఇందులో ప్రస్తుతం ఎబోలా అనేది ఒక ఎబోలా వైరస్ ద్వారా వస్తూ ఉంది. ఈ ఎబోలా వైరస్ జాతిలో 5 రకాలుంటాయి. కానీ వాటిలో 3 మాత్రమే ప్రమాదకరమైనవి. ఇందులో బుండిబుగ్యో ఎబోలా, సూడాన్ ఎబోలా, ఎస్యుడిబి ఎబోలాలు మాత్రమే ప్రమాదకరమైనవి. వీటిలో ఏది సోకినా ప్రాణాపాయం తప్పదు. తొలినాళ్లలో ఆఫ్రికాలో జంతువుల ద్వారా ఈ వ్యాధి వ్యాపించేది. ఎక్కువగా గబ్బిలాల నుంచి వ్యాధి వ్యాప్తి చెందుతోంది. గబ్బిలాలను వేటాడడం ఆఫ్రికాలో ఇప్పటికీ చాలా చోట్ల ఉన్నదే. గబ్బిలాల గోళ్లు తగలడం వల్ల కానీ, లేదా గబ్బిలాలు కరిచిన జంతువుల్ని, పళ్లను తినడం వల్ల తొలినాళ్లలో ఈ వ్యాధి వ్యాప్తి చెందేది. ఇప్పుడు కూడా ఆఫ్రికాలో జంతు మాంసం ఎక్కువగా తినడం వల్లే ఈ వ్యాధి విజృంభిస్తుందన్నది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అభిప్రాయం. ఈ ఎబోలా అనేది ముఖ్యంగా జంతువుల నుంచి మనుషులకు రావడం జరుగుతుంది. ఈ ఆఫ్రికాలో ఎక్కువగా ఏంటంటే వాళ్ళు ఈ జంతువులను వేటాడి ఆ మాంసాన్ని తింటూ ఉంటారు. ముఖ్యంగా ఈ జంతువులలో అంటే కొన్ని వాటిలో అక్కడ కోతుల్ని వాటిని కూడా తింటారు. కొన్ని రకాల యానిమల్స్ కూడా వాళ్ళు తింటారు. అట్లాగా పచ్చి మాంసం కూడా తింటూ ఉంటారు. అలానే ఒకటి ఫ్రూట్ బ్యాట్స్ అనేవి, ముఖ్యంగా ఈ ఫ్రూట్ బ్యాట్స్ అంటే గబ్బిలాలను కూడా తింటారు. ఈ గబ్బిలాల ద్వారా జంతువుల నుంచి మనుషులకి వ్యాపిస్తుందని. ఎబోలా వైరస్ ఒక్కసారి ఒంట్లోకి ప్రవేశిస్తే ఇక రెచ్చిపోతుంది. సెకండ్ కన్నా తక్కువ వ్యవధిలో తనను తాను విస్తరించుకునే ఈ వైరస్ క్రమంగా మన శరీరంలో అన్ని భాగాలను కబళించేస్తుంది. అయితే బలహీనంగా ఉన్న వారికి ఈ వ్యాధి వారం రోజుల్లోనే ప్రాణాంతకంగా మారుతుంది. ఈ వ్యాధి వచ్చిన 5 నుంచి 9 రోజుల్లో అలసట, తలనొప్పి, జ్వరం, చలి వేస్తాయి. ఇక 10వ రోజు నుంచి జ్వరం పెరుగుతుంది. రక్తవాంతులవుతాయి. ఒంటి మీద దద్దుర్లు పుడతాయి. మనిషి నీరసించిపోతాడు. ఒక్క రోజులోనే ఈ లక్షణాలు మనిషిని మరింత కుంగతీస్తాయి. 11వ రోజు నుంచి ముక్కు, నోరు, కళ్ళు, మలద్వారాల గుండా కొద్దిగా రక్తం పడుతుంది. ఇక ఈ పరిస్థితి వస్తే కానీ అది ఎబోలా అని గుర్తించడం వైద్య పరీక్షలకు కూడా సాధ్యం కాదు. ఈ వ్యాధికి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అంటే లక్షణాలు మన వైరస్ లోపల ప్రవేశించిన తర్వాత లక్షణాలు బయటకు కనపడటానికి దాదాపు 2 రోజుల నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా ఈ లక్షణాలు బయటపడవచ్చు. కాబట్టి కనుక ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే దాదాపు వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్ సెంటర్లో దాదాపు 3 వారాల పాటు ఐసోలేషన్ చేయాలి. ఎందుకంటే ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ 3 వారాలు ఉంది. కాబట్టి మన హైదరాబాద్లో మనం గాంధీ హాస్పిటల్లో దీన్ని ఐసోలేషన్ సెంటర్గా గుర్తించడం జరిగింది. ఈ స్థితి ఒక్క రోజులోనే తీవ్రతరమవుతుంది. 12వ రోజు నుంచి ఇది కీలక అవయవాలను నిర్వీర్యం చేయడం మొదలు పెడుతుంది. అంతర్గత అవయవాల్లో రక్తస్రావం పెరుగుతుంది. కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె వంటి అవయవాలు దీనికి ఆహారమైపోతాయి. నెమ్మదిగా మెదడు మొద్దుబారిపోయి మనిషి అపస్మారక స్థితికి దిగజారతాడు. అక్కడి నుంచి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే.
ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి బాగా ఉన్నవారు వారం 10 రోజులు బతుకుతారు. 20 రోజులు దాటితే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే సాధారణమైన జ్వరంగానే మొదలయ్యి గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, విపరీతమైన తలనొప్పి, జాయింట్ పెయిన్స్, అలాగే వాంతులు విరోచనాలు అవటం, కొద్ది మందిలో శరీరం అంతా దద్దుర్లు రావటం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. ఇవి జరిగిన తరువాత జ్వరం విపరీతంగా వస్తుంది. ఒక 4 నుంచి 6 రోజుల టైంలో లోపల ఇంటర్నల్గా కానీ, అంటే కడుపులో కానీ ఊపిరితిత్తుల్లో కానీ ఏదైనా శరీర భాగాల్లో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. లేదా బయటకు పోయిన ఎక్స్టర్నల్ బ్లీడింగ్ అంటే ముక్కు ద్వారా కానీ, మలమూత్రాల ద్వారా కానీ, స్త్రీలైతే వెజైనా ద్వారా కానీ ఋతుస్రావం ఎక్కువగా అవటం కానీ, ఇలాగా ఎక్కువ బ్లీడింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎక్కువగా బ్లీడింగ్ అవటం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి ఎక్కువ మంది చేరుతారు. అప్పట్లో ఈ వ్యాధి గురించి ఎవ్వరికీ తెలిసేది కాదు. ఈ మధ్య ఈ వ్యాధి గురించి వార్తల్లో వింటున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఈ ఏడాది మార్చిలో పశ్చిమాఫ్రికాలోని గినియాలో ఎబోలా కేసును గుర్తించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. నివారణ చర్యలు మొదలుపెట్టేలోగానే ఈ వైరస్ లైబీరియా, సియోర్రా లియోన్, నైజీరియా తదితర దేశాలకు పాకేసింది. ప్రస్తుతానికి పశ్చిమాఫ్రికాలో 10 లక్షల మందిని కబళించేందుకు ఈ వైరస్ కాచుకుని కూర్చుంది. అసాధారణమైన నివారణ చర్యలు తీసుకోకపోతే ఈ వైరస్ ను అరికట్టడం అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఎబోలా గాలి ద్వారా ఇతరులకు వ్యాపించదు. ఒకవేళ అలాగే వ్యాపించి ఉంటే ఈ పాటికే ప్రపంచంలో కనీసం 50 కోట్ల మంది మరణించి ఉండేవారు. ఎబోలా కేవలం జంతువుల నుంచి వ్యక్తులకు, వ్యక్తుల నుంచి వ్యక్తులకే వ్యాప్తిస్తుంది. ఎబోలా వ్యాధిగ్రస్తుని లాలాజలం, రక్తం, చెమట, వాంతులు, వీర్యం వంటి వాటి ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది. వీటిని పొరపాటున ఎవరు తాకినా వారు ఎబోలా బారిన పడాల్సిందే. సరైన రక్షణ లేకుండా ఎబోలా రోగులకు చికిత్స చేసిన వారిని కూడా ఈ మహమ్మారి మింగేసింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో 1000 ఎబోలా కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి వచ్చిన తొలినాళ్లలోనే గుర్తించి ప్రత్యేక పరిస్థితుల్లో చికిత్స అందిస్తే ప్రాణాలు నిలబెట్టవచ్చు. ఈ వ్యాధికి చికిత్స ప్రస్తుతానికి చాలా ఖరీదైంది. ఆఫ్రికా లాంటి నిరుపేద దేశంలో ఈ వ్యాధి శరవేగంగా ప్రాణాలు తీస్తోంది. ఒక రోగి నుంచి రోగి యొక్క బ్లడ్ కానీ, బాడీ ఫ్లూయిడ్స్ కానీ ఇంకొక సాధారణ వ్యక్తి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. అలాగే సెలైవా కానీ, చంటి పిల్లలకి పాలిచ్చే తల్లులు ఇన్ఫెక్ట్ అయినప్పుడు చంటి పిల్లలకు కానీ, ఏ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసినా కానీ, లేదా యూరిన్ కానీ ఇలాంటివి కంటామినేట్ అయినప్పుడు, ఫీసెస్ అంటే మోషన్ కానీ, మలమూత్రాలు కానీ నీటి ద్వారా కంటామినేట్ అయినా కూడాను ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇది సెమెన్లో కూడా సెక్రెట్ అయ్యి సెక్షువల్గా కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది. ఎబోలా వైరస్ కూడా HIV వైరస్ మాదిరిగానే తన జీన్ కోడ్ మార్చుకుంటూ ఉంటుంది. దీంతో దీనికి టీకా కనిపెట్టడం సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యేలా లేదు. గబ్బిలాల ద్వారా ఈ వైరస్ విస్తరిస్తూ ఉండడంతో వాటి మీదనే పరిశోధనలు చేస్తున్నారు. గబ్బిలాలకి ఈ వైరస్ ను తట్టుకునే శక్తి ఉందని తేల్చిన వైద్యులు ప్రస్తుతానికి గబ్బిలాల సీరం నుంచి తీసిన మందుల్ని ఎలుకల మీద ప్రయోగిస్తున్నారు. ఇవి ఎప్పటికీ సక్సెస్ అవుతాయో తెలియదు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ ఈ వ్యాధి రాకుండా విస్తృతమైన చర్యలు తీసుకుంటున్నాయి. డెంగ్యూ వస్తేనే కుక్క చావు చచ్చే మన దేశంలోకి ఈ ఎబోలా అడుగు పెడితే ఏమవుతుంది? వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.